సోమలింగం అన్నట్టు 1.5 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి ఒక హామీ కూడా నెరవేర్చకుండా అక్కడ ఇప్పటి వరకు సంవత్సరం అవుతుంది మంత్రివర్గాన్ని విస్తరించకుండా ఏ మంత్రి ఏం పని చేస్తుండో తెలియనటువంటి ఒక పరిపాలన కొనసాగుతూ ఉంటే మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అని చెప్పి నిజంగా చెప్పడం చాలా సిగ్గుచేటు శోచనీయం కూడా. మరి ఈ రకమైనటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ పరిపాలన కొనసాగుతూ ఉంటే ఏ రకంగా మళ్ళీ ప్రజలు పట్టం కడతారో ఆలోచించాల్సిన అవసరం. అతి త్వరలోనే బై ఎలక్షన్ రాబోతూ ఉన్నాయి. ఏవైతే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినో ఆ ఎలక్షన్లోనే కాంగ్రెస్ పార్టీ యొక్క మరి భవిష్యత్తు నిర్ణయం జరిగేటువంటి అవకాశం కూడా ఉన్నది. దీన్ని ఫస్ట్ బై ఎలక్షన్లో ఏ రకంగా గెలవాలనేదో ఆలోచన చేసి ముందు దాన్ని ప్రణాళిక రచించుకుంటే బాగుంటుంది ముఖ్యమంత్రి గారు. ఇప్పటికే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను పాతరబెట్టి బీఆర్ఎస్కు కేసీఆర్కు పట్టం కట్టాలనేటువంటిది ప్రతి ఒక్క గ్రామాల్లో పల్లెల్లో తాండాల్లో చర్చ జరుగుతూ ఉన్నది. మొన్న జరిగినటువంటి ఒక అదైతే తాండా ఉన్నదో ఈ మన లగచెర్ల తాండాలో ఇప్పటికే బహిరంగ సభకు వాళ్ళు ₹1,00,000 విరాళం ఇచ్చి వారు మొత్తం కూడా బహిరంగ సభలో పాల్గొంటామని చెప్పడం అనేది జరిగింది. అంటే ఏ రకంగా మరి తాండాల్లో పల్లెల్లో చర్చ జరుగుతుందో ఇది ఒక ఉదాహరణ. ఎక్కడ చూసినా కూడా అరాచకం రాజ్యం వెళ్తూ ఉంది. కక్ష సాధింపు చర్యలు ఆలోచన చేయడం తప్ప ప్రజల దృష్టి పరిపాలన దృష్టి మరి ఈ కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి గారు కానీ చేస్తలేరని చెప్పేదానికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత 24 ఏళ్ళు 25 ఏళ్ళు రజోత్సవ సభ జరుపుకోవడం జరుగుతుంది. చలో వరంగల్ పెద్దలు గౌరవనీయులు కేసీ గారు ముద్దుబిడ్డ తెలంగాణ ముద్దుబిడ్డ తెలంగాణ ముద్దుబిడ్డ పులియవు ఈరోజు బయలుదేరి వరంగల్ రావడం జరుగుతుంది. ఇది 10 లక్షల మందితో భారీగా బహిరంగ సభ జరుగుతుంది. ఎక్కడ లేని విధంగా ఎడ్ల బండ్ల మీద కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ నుంచి కూడా ఎక్కడ ఆదిలాబాద్ కానివ్వండి కరీంనగర్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా బయలుదేరడం జరిగింది. అంటే కనివిని ఎరగంగా ఈ బహిరంగ సభ జరగబోతుంది. ఎంత పెద్ద వైభవంగా జరుగుతుంది అనేది ప్రజలు వేచి చూస్తున్నారు. గత ప్రభుత్వం ప్రజలు కూడా చూస్తున్నారు. సంవత్సరాన్నర కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, ఏ హామీలు ఇచ్చారు, 420 హామీలు ఇచ్చి ఏం చేసింది అనేది ప్రతి ఒక్క వ్యక్తులలో ఈరోజు అనుభవిస్తున్నారు. కాబట్టి ఏ స్కీమ్ కూడా రాలే. మనకి ఇస్తామన్నారు, తులం బంగారం అన్నారు, స్కీమ్ పెన్షన్స్ అన్నారు, ఏవి కూడా రాలేదు. ఈరోజు బయటకు రావడం లేదు. కానీ ఏ ఎడ్యుకేటెడ్ పీపుల్ కానివ్వండి ఈవెన్ ప్రతి ఒక్క మహిళ కూడా అమ్మ ఏమీ రాలేదు. కానీ మేము మొన్న ఒక బస్తీకి వెళ్ళడం జరిగింది. అమ్మ గత ప్రభుత్వం చేసిన ఫాలు ఎన్నో విధంగా మాకు ఇచ్చారు, పెన్షన్స్ ఇచ్చారు, మనకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. కానీ ఈరోజు సంవత్సరాన్నర అయింది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మనకి ఏది ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క బిడ్డ కానివ్వండి ప్రతి ఒక్క వ్యక్తులు కానివ్వండి పెద్ద మనుషులు పిల్లలు అందరూ కూడా వేసి చూస్తున్నారు. ఇంత భారీ ఎత్తున ఈ బహిరంగ సభ జరగబోతుంది. చలో వరంగల్ ఈరోజు బాగంబర్పేట్ డివిజన్స్ కూడా 10 బస్సులలో కూడా మహిళలు కార్యకర్తలు మా డివిజన్ అధ్యక్షులు చందు గారి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద బహిరంగంగా మనము చలో వరంగల్ విధంగా మన పెద్దల గౌరవనీయులు మన ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో కాన్స్టిట్యున్సీ నుంచి 55 బస్సులు బయలుదేరడం జరుగుతుంది. అది కార్లు కూడా అవి కూడా ఒక 30-40-50 కార్లు బయలుదేరుతున్నాయి. ఇది బహిరంగంగా అంబర్పేట్ కాన్స్టిట్యున్సీ నుంచి భారీ ఎత్తున ప్రజలు కూడా మేము వస్తామంటూ ప్రతి ఒక్క బస్తీలలో కూడా ఈరోజు జెండా ఎగరవేయడం జరిగింది. ప్రతి ఒక్క బస్తీలలో ఈరోజు బాగంబర్పేటలో ఎన్ని బస్తీలు ఉన్నాయో అన్ని బస్తీలలో ప్రతి ఒక్క బస్తీలో కూడా మేము జెండా ఎగరేసి ఈరోజు వరంగల్ బయలుదేరడం జరుగుతుంది.